హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు మరో రుచికరమైనటువంటి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి అనేది. సో అందరికీ వచ్చి ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు సైతం ఇష్టంగా తింటారు. సో ఇకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా రోటి పచ్చడి కోసం ఈ విధంగా 4 టొమాటోలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు మరియు ఒక ఉల్లిపాయ, తెల్లబాయలను అయితే రెడీ చేసుకోండి. నేను తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు స్పైసీ తక్కువగా ఉంది, సో మీరు అది చూసి తీసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టి ఉంచుకోవాలండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయ అనేది మధ్యకైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ విధంగా ముందుగా అయితే కొంచెం గుప్పిడంతా గ్రౌండ్ నట్స్ అయితే వేసుకోవాలండి. అదే అండి, వేరుశనగలను అయితే వేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను మరియు టొమాటో ముక్కలను మరియు బెండకాయ ముక్కలను అన్నిటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే స్పూన్ తీసుకొని కిందకి పైకి అయితే కలయబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ఈ విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ముందుగా సాల్ట్ వేయటం వల్ల నీట్గా త్వరగా అయితే మగ్గిపోతుంది టొమాటో అనేది. సో ఈ విధంగా మరొకసారి కిందకి పైకి అయితే కలయబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ పాటు అయితే వదిలేయండి. 3 మినిట్స్ అయ్యాక చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక మనం ఒక కొంచెం నిమ్మకాయలో సగభాగం అయితే చింతపండు అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేనైతే చింతపండు కూడా వేయించుకుంటూ ఉన్నాను. కొంతమంది ఈ చింతపండు అనేది నానబెట్టుకుంటారు, సో అదే విధంగా చేసేయచ్చు. మరోసారి మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు వదిలేసి 3 మినిట్స్ అయ్యాక తిరిగి చూస్తే ఈ విధంగా అయితే దగ్గర పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం పచ్చడి చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రోల్ అయితే ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నేను తుడుచుకుంటూ ఉన్నాను ఒక క్లాత్ తోటి. సో ఎటువంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా చూసుకోండి. సో ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి వేరుశెనగ గుండెలను అయితే వేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది, మెత్తని పౌడర్ లాగా అయితే మనం. సో చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మరియు చింతపండును అయితే వేసుకుంటూ ఉన్నాను. ముందే బెండకాయ మరియు టమాటో వేయటం వల్ల పచ్చడి అనేది సరిగా మెదగదండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మనం వేసుకొని మెత్తగా అయితే దంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ముందుగా పచ్చిమిరపకాయ మరియు చింతపండును వేసుకొని దంచుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా రుబ్బుకుంటూ దంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు మరియు తెల్లబాయలను అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే నేను ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. సో మీరు అది చూసి వేసుకోండి. సో ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. ఈ రోటి పచ్చడి అనేది దోశల్లో మరియు ఇడ్లీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నేను బెండకాయలను అయితే వేసుకుంటూ ఉన్నాను. సో బెండకాయలు కూడా మెదిగాక మనం టొమాటోలను అయితే నెక్స్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా మనం రోల్ని వాడకుండా మిక్సీ జార్లో కూడా వేసుకొని మనం పచ్చడి అయితే చేసుకోవచ్చండి. బట్ రోట్లో నూరితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అంటారు కదా. సో ఈ విధంగా బెండకాయలు కూడా మెదిగాక నేను టొమాటో ముక్కలను అయితే వేసుకుంటూ ఉన్నాను. సో టొమాటో ముక్కలను కూడా ముందుగా చూపించినట్లు లైట్గా ఈ విధంగా దంచుకుంటూ మధ్య మధ్యలో రుబ్బుకోండి. సో అది చూసి దంచుకోండి, లేదంటే కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా లైట్గా రుబ్బుకుంటూ మనం లైట్గా ఈ విధంగా గట్టిగా అంటుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో పచ్చడిలో నేను ముందుగా వేసుకున్నటువంటి సాల్ట్ అయితే సరిపోయిందండి. మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వేసుకోండి. ఈ ప్రాసెస్లోనే వేసుకోవచ్చు మనం కావాలంటే, దంచుకునే టైంలోనే, లేదంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫైనల్గా పచ్చడి అయితే రెడీ చేసుకున్నానండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు రోకల బండను కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునేటటువంటి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.
సో మీ అందరికీ ఈ రోటి పచ్చడి వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోకి చెప్పగానే అందరూ లైక్ చేశారండి. థ్యాంక్ యూ అండి పేరు పేరున. సో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.